IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 6 Quantitative Aptitude Explanation. So question number 41 to 45 number series questions. So logic ఏం వస్తుంది? డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? సరిపోయింది 16. తర్వాత నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 20. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 36 ఉండాలి. కానీ ఎంత ఉంది? ఈ నెంబర్ కరెక్ట్గా వచ్చిందంటే ఈ నెంబర్ కరెక్టే, ఈ నెంబర్ రాంగ్ వచ్చింది కాబట్టి ఈ నెంబర్ రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ 136. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో 42లో సేమ్ ఉందో చూడండి లాజిక్. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఏనా? ఈ డిఫరెన్స్ ఎంత? 1. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? 14 - 22 అంటే -8. తర్వాత 40 - 14 అంటే 20. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 23 - 23 - 40 -63. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 102 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +23. 102 + 23 అంటే ఎంత? 125. ఇక్కడ 1 క్యూబ్ -2 క్యూబ్, ఇక్కడ ఏం రావాలంటే +3 క్యూబ్ రావాలి, ఇక్కడ -4 క్యూబ్ రావాలి, ఇక్కడ 5 క్యూబ్ సరిపోయింది. అంటే ఈ రెండు రాంగ్ వచ్చాయంటే మన నెంబర్ ఏ నెంబర్ రాంగ్ అయి ఉంటుంది? 40 రాంగ్ అయి ఉంటుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో క్వశ్చన్ నెంబర్ 43లో సో లాస్ట్లో ఈ డిఫరెన్స్ తక్కువ ఉంది కదా, ఎంత ఉంది చూడండి. 1623 - 1627 అంటే సో -4. పాజిటివ్ వాల్యూస్ తీసుకుందామండి. 4 కాదే 6 4. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఈ డిఫరెన్స్ ఎంతో 8. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి 20. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఇదొక 60, ఇదొక 39 + 10 అంటే ఎంత? నెక్స్ట్ ఈ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏమొస్తుంది? 121. ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు ఇదేంటంటే 11² 7² అంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్. ఓకేనా? ఇది 2² అయితే ఇది ఏమై ఉండాలి? 3² అయి ఉండాలి. ఇది ఏమై ఉండాలి? 5² అయి ఉండాలి. ఈ రెండు నెంబర్లు రాంగ్ వచ్చాయంటే మన రాంగ్ నెంబర్ ఏంటి? 1635, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 44లో కూడా కామన్ డిఫరెన్స్ ఏనా? ఈ డిఫరెన్స్ ఎంత? 15. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? 45. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? ఎంత అవుతుంది? 105. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 140. ఈ డిఫరెన్స్ చూడండి 30. ఈ డిఫరెన్స్ ఎంత? సో అది కూడా 30 ఏనా? ఈ డిఫరెన్స్ ఎంత? ఈ డిఫరెన్స్ కూడా ఎంత ఉండాలి? 30 ఉండాలి. లేదు కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి? 420. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. సో అయితే ఇక్కడ నాకు క్యూబ్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఫస్ట్ ఇది 10³ - 2, నెక్స్ట్ ఇది 9³ - 3, ఇక్కడ చూడండి 8³ - 4, ఇక్కడ 7³ - 5, 7³ - 5, నెక్స్ట్ ఇక్కడ 6³ - 6, నెక్స్ట్ ఏమై ఉండాలంటే 5³ - 7 అంటే ఎంత అయి ఉండాలి? 118 అయి ఉండాలి. కానీ ఎంత ఉంది? 120 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 to 50. సో మనకి డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే డేటా రాసుకుందాం. డేటా ఏమి ఇచ్చారంటే ద లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పాసింజర్స్. సో ఆ రెడ్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ పాసింజర్స్ని, అలాగే బ్లూ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో అయితే ఫస్ట్ యావరేజ్ నుంచి మనకి ఏ డేటా ఏమి ఇచ్చారంటే ఏ, సో నెక్స్ట్ బి, తర్వాత సి, డి. అందులో ఫస్ట్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ రాసుకున్నా. మేల్స్ ప్లస్ ఫీమేల్స్ రాసుకున్నాను. యావరేజ్ 60 అయితే సమ్ ఏమవుతుంది? 120. 75 యావరేజ్ అయితే సమ్ము, అలాగే 42 యావరేజ్ అయితే సమ్ము, అలాగే 30 యావరేజ్ అయితే, అలాగే మేల్ మైనస్ ఫీమేల్స్ కూడా ఇచ్చారు మనకి. సో మేల్స్ మైనస్ ఫీమేల్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 12 ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 18, 42, అలాగే 12 ఇచ్చారు. దీని నుంచి మనకి మేల్స్ కావాలంటే ఆ రెండు నెంబర్ని సమ్ చేసి ఏం చేయాలి? ఆ రెండు నెంబర్ని సమ్ చేసి ఏం చేయాలి? బై 2 చేయాలి. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎఫ్ క్యాన్సిల్ అయిపోయి 2m వస్తుంది. m కావాలంటే వచ్చిన వాల్యూని బై 2 చేయాలి. 120 + 12 132. 132/2 అంటే
అవుట్ ఆఫ్ 120లో 66 మేల్స్ అయితే మిగతా 54 ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. అలాగే 150 + 18 168 డివైడెడ్ బై 2 84. 150లో 84 మేల్స్ అయితే మిగతా 66 ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. 84 + 42 సో 126/2 126/2 అంటే ఎంత, 63. 84లో 63 మేల్స్ అయితే మిగతా 21 ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. అలాగే 60 + 12 72 72/2 అంటే 36 మిగతా 24 ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. ఇది డేటా. సో ఈ డేటా నుంచి మనం అడిగిన క్వశ్చన్స్ చేద్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఏబిడి. ఏ బి అలాగే డి. 66 + 84 అంటే ఎంత అవుతుంది, 150. 150 + 36 అంటే 186. యావరేజ్ అడిగారు కాబట్టి బై ఏం చేయాలి, 3 చేయాలి. 3 6 ఆర్ 3 2 ఆర్. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఈ 62. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47లో ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఫేర్ ఆఫ్ ఈచ్ మేల్ అండ్ ఫీమేల్ పాసెంజర్స్ ఇన్ డిలో ఫేర్ ఇచ్చారు మనకి. ద టోటల్ ఫేర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ఫీమేల్ పాసెంజర్స్ ఫ్రమ్ డి was ₹720. Find the total fare collected from all male passengers of the same bus. సో అయితే మనకి ఏమడుగుతున్నారంటే ఇచ్చిన డేటా ఏంటంటే ఫీమేల్ పాసెంజర్స్ ఇచ్చారు, మనల్ని అడిగేది ఏంటంటే మేల్ పాసెంజర్స్ది. ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే మనం 3 మల్టిపుల్ చెక్ చేసుకునే వాళ్ళం. ఫస్ట్ ఆప్షన్ 3 మల్టిపుల్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అవ్వలేదు, థర్డ్ ఆప్షన్ అవ్వలేదు, ఫోర్త్ ఆప్షన్ అవ్వలేదు. ఖచ్చితంగా అయితే ఆప్షన్ ఏ అవ్వాలి లేదా నన్ ఆఫ్ దీస్ అవ్వాలి, ఎందుకంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. ఒకవేళ లాస్ట్ సెకండ్స్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఏ ఆన్సర్ తీసుకుంటారు, ఆప్షన్ ఏ తీసుకోండి. ఓకేనా, చేద్దాం. సో అయితే ఇందులో మనకి ఫీమేల్ నుంచి వచ్చిన ఫేర్ ఎంత అంటే 720. ఫీమేల్ నుంచి ఒక్కొక్క ఫీమేల్ది 2x అనుకుంటే మొత్తం ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, డీలో ఎంతమంది ఉన్నారు, 24. ఇదంతా ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నారు, 720కి ఈక్వల్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే సో మేల్స్ యొక్క ఫేర్ ఎంత అంటే 3x. అలా ఎంతమంది మేల్స్ ఉన్నారు, డీలో 36 ఉన్నారు. ఆ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 24తో 24 3 టైమ్స్, అలాగే 2తో 2 15 టైమ్స్. ఓకేనా, 336 ఆర్ 108 × 15. 108లో హాఫ్ 54, 15కి డబుల్ 30. 3 × 54 అంటే ఎంత, 162. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 1620. సో ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Question number 48. The number of female passengers traveling in bus C. Female passengers traveling in bus C, that is 21, is what percentage of the passengers traveling in bus B? Bus B లో passengers మొత్తం ఎంత, 150. 150కి సో 150కి 21 అయితే 100కి ఎంత అని అడుగుతున్నారు. 50తో 52 టైమ్స్, 53 టైమ్స్, 3తో 3 7 టైమ్స్, 7 2s are 14. సో ఆన్సర్ ఏమవుతుంది, 14%. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ బస్ ఏ టు దట్ ఆఫ్ బస్ బి. ఫీమేల్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ బస్ ఏ. సో ఫీమేల్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ బస్ ఏ ఎంత చెప్పండి, 54 ఈజ్ టు దట్ ఆఫ్ బస్ బి. బస్ బిలో ఎంత, 66. అయితే 4తోనా దేంతో పోతుంది చూడండి, దేంతో 6తో. 6 9s ఆర్ 6 11s ఆర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 9:11 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ద నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ అనదర్ బస్ ఈ ఇస్ ఈక్వల్స్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ బస్ ఏ అండ్ సి. ఏలో 120, సిలో 84, రెండు కలిపినట్లయితే 204. 204కి యావరేజ్ ఎంత అని అంటే 102. 120 + 84 204. 204 డివైడెడ్ బై 2 అంటే 102. ఈలో పాసెంజర్స్ ఎంతమంది, 102. అలాగే ఇంకేమన్నారంటే ఇఫ్ ద రేషియో ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ పాసెంజర్స్ ఈజ్ 9:8, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ పాసెంజర్స్. ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. అయితే ఆప్షన్ బి కావచ్చు లేదా నన్ ఆఫ్ దీస్ కావచ్చు. చేద్దాం, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి, 9 + 8 17 పార్ట్స్ చేసి అందులో 9 పార్ట్స్. 17తో 17 6 ఆర్ 6 9s ఆర్ 54. ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి మనకి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. చూద్దాం 51లో డేటా ఏముందో.
ABC can do a piece of work together in 20 days. They worked it together for 7 days. Then C left. A and B worked for next 8 days. And B left. The remaining 2/5 of the work was completed by A alone in 24 days. How many days B take to complete the work alone? B కి ఒక్కదానికి అయితే ఎంత టైం పడుతుంది? ఫస్ట్ అయితే ముగ్గురు కలిపి ఎన్ని డేస్ లో చేయగలరు? A plus B plus C can do a work in 20 days. అంటే చూడండి ఒకసారి లాస్ట్ లో ఏమన్నారంటే 2/5 వర్క్ లాస్ట్ లో ఉండిపోయింది. సో 2/5 వర్క్ లో అంటే 5 పార్ట్స్ టోటల్ వర్క్ అయితే అందులో 2 పార్ట్స్ వర్క్ చేయడానికి ఏకి ఎంత టైం పట్టింది? 24 డేస్. 2 పార్ట్స్ కి 24 డేస్ అయితే 1 పార్ట్ కి ఎంత? టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ వర్క్ చేయడానికి 5 12 ఆర్ ఏకి ఎన్ని డేస్ పడుతుంది? ఏకి ఎంత టైం పడుతుంది అంటే 60 డేస్ పడుతుంది. ఫస్ట్ అయితే ఈ రెండింటికి కలిసి ఎంత? 60/20 అంటే ఏబిసి యొక్క ఎఫిషియన్సీ 3, ఏ ఎఫిషియన్సీ ఎంత? 1. అయితే ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని డేస్ చేశారు? 7 డేస్. ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? 3. ఆ తర్వాత నెక్స్ట్ 8 డేస్ లో ఏ వర్క్ చేసింది? ఆ లాస్ట్ 24 డేస్ కూడా ఏ వర్క్ చేసింది? అంటే టోటల్ గా ఏ ఎన్ని డేస్ వర్క్ చేసింది? 32 డేస్ చేసింది. ఎఫిషియన్సీ ఎంత? 1. బి ఎన్ని డేస్ చేసింది? 8 డేస్ చేసింది. ఓకేనా? బి యొక్క ఎఫిషియన్సీ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇది మొత్తం కలిపి దేనికి ఈక్వల్ చేద్దాం? 60కి ఈక్వల్ చేద్దాం. 8x is equals to ఇది 21, ఇది 32. ఇది 21, ఇది 32. రెండు కలిపినట్లయితే ఎంత? 53. 60 minus 53 అంటే 7. x is nothing but b's efficiency 7/8. అయితే క్వశ్చన్లో బి ఎఫిషియన్సీ అడగలేదు, బి టైం అడిగారు. టోటల్ వర్క్ ఆల్రెడీ 60 పార్ట్స్ అనుకున్నాం. ఇప్పుడు ఆ వర్క్ ఎవరు చేయాలంటే బి చేయాలి. 7/8. 8 6 are 48. 480 divided by 7 days. ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52లో the length of the floor of a room is 28 4/7% more than its breadth. Find the least number of square tiles required for flooring of the room if the perimeter of the floor of a room is 1 2 1 6 12 16 centimeters. సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి ఏమన్నారంటే లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్, ఎల్ అనేది 28 4/7% అంటే ఫ్రాక్షన్ లో ఎంత? 2/7. అంటే లెంత్ అదే బ్రెడ్త్ 7 అనుకుంటే, బ్రెడ్త్ 7 పార్ట్స్ అనుకుంటే లెంత్ ఎంత ఎక్కువ అన్నారు? 2 పార్ట్స్ ఎక్కువ. కాబట్టి లెంత్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 9 పార్ట్స్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో డైరెక్ట్ 9 7s are 63 ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఎందుకనంటే ఆ రెండిటి యొక్క కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఇప్పుడు మనకు వస్తుంది. ఆ హెచ్సిఎఫ్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోద్ది. మీకు మిగిలేది ఏంటంటే ఫైనల్ గా 9 7s are 63 మిగులుతుంది. ఏ విధంగా అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. క్వశ్చన్ లో మనకి పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఏంటి? 2 of L plus B. 2 of L plus B అంటే ఎంత? 1 2 1 6. దాని నుంచి L plus B అంటే 9x plus 7x. 9x plus 7x అంటే 16x is equals to 2 తో 2 6 times to 2 8 times. ఓకేనా? 16 తో ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. 16 3s are 48, ఇంకా 128 ఉందంటే 8 times. అంటే x వాల్యూ ఎంత? 38. అంటే లెంత్ ఎంత వస్తుంది చెప్పండి? 9 into 38 వస్తుంది. బ్రెడ్త్ ఎంత వస్తుంది? 7 into 38 వస్తుంది. ఓకేనా? మనకి లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ అడిగింది ఏంటంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు మన ఏరియా ఎంత అంటే టోటల్ ఏరియా రూమ్ ఏరియా ఎంత అంటే 9 into 38 into 7 into 38. ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాని కవర్ చేయడానికి మనకి స్క్వేర్ టైల్స్ కావాలి. ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి? ముందు ఒక స్క్వేర్ టైల్ యొక్క ఏరియా ఎంత? అది హెచ్సిఎఫ్ యొక్క అప్లికేషన్. మనం సెలెక్ట్ చేసుకునే స్క్వేర్ టైల్ యొక్క సైజ్ ఎంత ఉండాలంటే ఈ 9 into 38 కి 7 into 38 యొక్క హెచ్సిఎఫ్ అయి ఉండాలి. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటి? 9 into 38 లో 7 into 38 లో రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 38 ఉంది. కాబట్టి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ టైల్ ఈస్ 38 సెంటీమీటర్స్. మరి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ టైల్ ఏమవుతుంది? 38 into 38 అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్. 38 క్యాన్సిల్. 9 7s are 63 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53.
సో క్వశ్చన్ నెంబర్ 53 లో A and B starts a business together. A invests rupees 6,300 while B invests 25% more than A. After 8 months, B withdraws 40% of his investment. If at the end of the year they divided the 75% of the total profit in investment and time ratio, remaining 13:12 ratio. So అయితే ప్రాఫిట్ ఆఫ్ B 6120 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. సో అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఈ 6300 నేను తీసుకోవట్లేదు. ఏ విధంగా తీసుకున్నానంటే ఇక్కడ B ఇన్వెస్ట్మెంట్ 25% మోర్ దెన్ A's ఇన్వెస్ట్మెంట్. అంటే A's ఇన్వెస్ట్మెంట్ 4 రూపీస్ అనుకుంటే B's ఇన్వెస్ట్మెంట్ ఎంత 5 రూపీస్. A's ఇన్వెస్ట్మెంట్ 4 రూపీస్ అనుకుంటే B's ఇన్వెస్ట్మెంట్ ఎంత 5 రూపీస్. ఆఫ్టర్ 8 months B withdraws 40% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఏలో చేంజ్ ఎక్కడైనా ఉందా? అందులో ఏలో చేంజ్ ఎక్కడా లేదు. ప్రాఫిట్ ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? If at the end of the year అంటే A invested 4 rupees for how many months? 12 months. ఓకేనా, B invested 5 rupees for first 8 months. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసింది చెప్పండి? 40% బయటికి తీసింది. 5 లో 40% అంటే ఎంత? 40 into 5 200% అంటే 2 బయటికి తీస్తే ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 ఎన్ని రోజులు? 4 months. 4 క్యాన్సిల్, 4 తో 4 2 times 4 క్యాన్సిల్. 12:5 2s are 10 plus 3 అంటే ఎంత? 13. 12:13. యాక్చువల్ ఏ రేషియో ప్రకారం పంచుకోవాలి? 12:13 రేషియో ప్రకారం పంచుకోవాలి. కానీ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 75% ఆఫ్ ది అమౌంట్ ఈ రేషియోలోనే పంచుకుంటున్నారు. మిగతా 25% అమౌంట్ ని రివర్స్ లో పంచుకున్నారు. 13:12 రేషియోలో పంచుకున్నారు. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత పర్సెంటేజ్? 75%. అలాగే 13:12 రేషియోలో ఉన్న అమౌంట్ ఎంత పర్సెంటేజ్? 25%. ఇది 25% అమౌంట్, ఇది 75% అమౌంట్. 25 1s are 25 3s are 3 తో 3 12s are 36 3 13s are 39. ఇక్కడ 1 తో 1 13s are 1 12s are తీసుకున్నట్లయితే ఇది 49 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 51 అవుతుంది. అందులో మనకి ఎవరి ప్రాఫిట్ తెలుసు? బి ప్రాఫిట్ 51 పార్ట్స్ తెలుసు. 51 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 6120. ఓకేనా, 51 తో 51 1s are 51 2s are 1 పార్ట్ వాల్యూ 120 అయితే క్వశ్చన్ లో అడిగింది టోటల్ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 100 పార్ట్స్. 120 పక్కన 2 సున్నాలు పెడితే మన ఆన్సర్ ఏమవుతుందంటే 12,000 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. C is 40% more efficient than B, who is 25% more efficient than A. If A, B, C together can complete a work in 35 days, then in how many days B alone can complete 75% of the work? ఫస్ట్ అయితే ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఎఫిషియన్సీ రేషియో రాద్దాం. C ఎఫిషియన్సీ ఇస్ టు B ఎఫిషియన్సీ ఇచ్చారు. 40% మోర్ అంటే 7:5 అని రాయొచ్చా? 40% అంటే 2/5. అది 5 అయితే 5కి 2 ఎక్కువ. 7:5. Who is అంటే B is 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ అంటే ఈ రేషియోని ఏమని రాయొచ్చు? 5:4. దీని నుంచి C ఎఫిషియన్సీ ఇస్ టు B ఎఫిషియన్సీ ఇస్ టు A ఎఫిషియన్సీని 7:5:4 అని రాయొచ్చు కదా. ఎందుకని? ఈ కామన్ టర్మ్ రెండిట్లో ఎలా ఉంది? ఈక్వల్ గా ఉంది. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్లో ఏమన్నారంటే ABC టుగెదర్ ముగ్గురు కలిపి 35 days లో చేయగలరు. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఈ 35 days అనేది ఎవరి టైము? ముగ్గురిది కలిపి టైము. కాబట్టి ఎఫిషియన్సీ కూడా ఎవరికి తీసుకోవాలి? ముగ్గురిది కలిపి తీసుకోవాలి. ముగ్గురిది కలిపి ఎంత? 7 + 5 + 4 ఎంత? ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలి? B చేయాలి. B యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. కాకపోతే మొత్తం వర్క్ అక్కర్లేదు. 75% ఆఫ్ ది వర్కే. 75% ఆఫ్ ది వర్క్ చేయాలంటే 75% ఆఫ్ ది టైం పడుతుంది. 75% అంటే 3/4. 5 తో 5 7 times, 4 తో 4 4 times. 7 4s are 28 into 3. 28 into 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 84 days. ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. Rupees 18,000 is invested partially in a scheme A offering 10% compound interest compounded annually, and rest in scheme B offering 11% simple interest
find the ratio of the amount invested in scheme A to scheme B if the interest earned from scheme B is 652 more than the interest earned from scheme A after 3 years. ఓకేనా? సో అయితే ఈ మెథడ్ సాల్వ్ చేయడానికి మనం మిక్స్డ్ అండ్ అలిగేషన్లో చేయొచ్చు, లేదంటే 100x అనుకుని కూడా చేయొచ్చు. 100x అనుకుని చేస్తున్నాం చూడండి. టోటల్ అమౌంట్ 18,000 కదా, టోటల్ అమౌంట్ 18,000 అయితే అందులో స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 100x అనుకున్నాను. మరి స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమవుతుంది? 18,000 మైనస్ 100x. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే స్కీమ్ బి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11%, సింపుల్ ఇంట్రెస్ట్ 3 years, అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 33%. అదే స్కీమ్ ఏలో అయితే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్లీ 3 years, ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 3 years కి 10% చొప్పున ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 33.1% అవుతుంది. ఓకేనా? 2 years కి అయితే 21, 3 years కి అయితే 33.1, 4 years కి అయితే 46.41. అయితే క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఈ రెండు ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. 33% ఆఫ్ 100x అంటే ఎంత? 33x. తర్వాత మైనస్ ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా మీకు ఏం మిగులుతుంది? 18 into 331. ఓకేనా? తర్వాత మైనస్ 33.1% ఆఫ్ 100x అంటే 33.1x ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఎంత అన్నారు? 652 అన్నారు. ఓకేనా? సింప్లిఫై చేస్తే 33x ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా అవుతుంది. ఎందుకని? ఇక్కడ రెండింటి యొక్క డిఫరెన్స్ కదా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, రెండు కలిపినట్లయితే 66.1x ఈజ్ ఈక్వల్స్ టు 652 ప్లస్ 18 1s are 18, 1 carry 18 3s are 54 plus 1 55, 5 carry 18 3s are 54 plus 5 59. యాడ్ చేయండి ఏమవుతుందో? 8 plus 2 10, 1 carry 11, 1 carry తర్వాత 6, 1 carry 6610. ఓకేనా? మరి 66.1x వాల్యూ 10 అయితే 6.6, 66.1 హౌ మెనీ టైమ్స్? 10 times. x వాల్యూ 100 అయితే 100x వాల్యూ ఎంత? 100x వాల్యూ ఎంత? 10,000. ఒకటి 10,000 అయితే స్కీమ్ బిలో ఇచ్చింది 10,000 అయితే స్కీమ్ ఏలో ఇచ్చింది ఎంత? 8,000. రేషియో ఎంత అంటే 4తో 4 2s 4తో కాదు 2తో 2 4s 2 5s. ఫైనల్ గా రేషియో అవుతుంది చెప్పండి? 4:5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. The ratio of the milk to the water in the mixer X is 3:5. 80 liters of mixer X is added to 200 liters of mixer Y of milk and water such that the ratio of milk to the water in the final mixer is 17:11. What is the ratio of milk to the water in mixer Y? ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 8 parts వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు? 80. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్? 28 parts వాల్యూ ఎంత? ఎందుకని? ఆల్రెడీ ఫస్ట్ 80, తర్వాత ఎంత? 200, రెండు కలిపి ఎంత? 280. ఓకేనా? అంటే ఇక్కడ 1 part వాల్యూ ఇక్కడ 10, ఇక్కడ 1 part వాల్యూ ఎంత? 10. కాబట్టి చూడండి, ఫస్ట్ది 3:5, లాస్ట్ది ఎంత అంటే 17:11. అసలు ఈ 17 రావాలంటే 3కి ఎంత యాడ్ చేయాలి? 14 యాడ్ చేయాలి. ఇక్కడ 11 రావాలంటే 5కి ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. ఈ రేషియోని మనం ఏమని చెప్పొచ్చు? 7:3. ఆప్షన్ సి. ఓకేనా? వాల్యూస్ అవసరం లేదు. ఎందుకని? అక్కడ 1 part వాల్యూ 10, ఇక్కడ 1 part వాల్యూ 10. మరి అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పార్ట్స్ తీసేసుకున్నాను నేను. ఇది 30 ఇలా చేయక్కర్లేదు, ఎందుకంటే 8 parts చేసి ఇది 30, ఇది 50, మళ్ళీ వాల్యూ తీసుకొని, ఎందుకంటే పార్ట్స్లో అక్కడ 1 part వాల్యూ 10 వచ్చింది, ఇక్కడ కూడా 1 part వాల్యూ 10 వచ్చింది కాబట్టి దీన్ని పార్ట్స్లో చేసుకున్నాం. 3:17 అవ్వాలంటే 14 యాడ్ చేయాలి, 5:11 అవ్వాలంటే 6 యాడ్ చేయాలి. 14:6 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 7:3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. There are 3 sisters in a family. The ratio of the ages of Pooja and Kirti is 9:11 and Kushi is 9 years younger than Kirti. Kirti kada? Akkada Kirti, okay, ponlandi Kirti. If the average of the ages of Pooja, Kirti and Kushi is 28 years, find the age of evardi? Kushi. Kushi is 9 years younger than Kirti. Kirti kanna 9 years younger. ఓకేనా? సో అంటే ఆప్షన్ ఎవరిది? కుషి ఏజ్.
ఆప్షన్కి 9 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి. ఇక్కడ కీర్తి పర్సెంటేజ్ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. అయితే ఆప్షన్ కీర్తి ఏజ్ కాదు, ఎవరిది? ఖుషి ఏజ్. ఓకేనా? కీర్తి అని ఇక్కడ ఖుషి 9 years యంగర్ దెన్ కీర్తి కన్నా ఖుషి 9 years తక్కువ. అంటే ఆప్షన్ ఖుషి ఏజ్, ఆ ఖుషికి 9 యాడ్ చేస్తే కీర్తి ఏజ్. అంటే ఆప్షన్కి 9 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి, 11 మల్టిప్లై ఉండాలి. 30కి 9 యాడ్ చేస్తే 39 అవ్వదు. 24కి 9 యాడ్ చేస్తే 33 అవుతుంది. 27కి 9 యాడ్ చేస్తే అవ్వదు. 33కి 9 యాడ్ చేస్తే అవ్వదు. 20కి 9 యాడ్ చేస్తే అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ప్రాసెస్ కూడా చెప్పండి అంటే ఒకసారి చూడండి. క్వశ్చన్లో మనకి రేషియో ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ P/, కీర్తిది నేను KR అనుకున్నాను. ఈ రేషియో ఎంత ఇచ్చారంటే 9:11 ఇచ్చారు. తర్వాత ఖుషిని KS అనుకున్నాను. KS ఏజ్ ఎంత అంటే 9 years ఎక్కువ. ఎవరికన్నా? 9 years ఎక్కువ కాదు, 9 years యంగరు. ఎవరికన్నా? కీర్తి కన్నా. అంటే 11x కన్నా 9 తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు యొక్క యావరేజ్ 28 ఇచ్చారు. సమ్ ఏమవుతుంది చెప్పండి? 28 × 3 అవుతుంది. ఆ ముగ్గురిది ఏజ్ ఎంత అంటే ఇది ఒక 20x, ఇది ఒక 11x. 20 + 11 అంటే 31x - 9. దాని నుంచి 31x ఈ వాల్యూ ఎంత అంటే 84. 84 + 9 అంటే 93. x వాల్యూ ఎంత? 93/31 అంటే 3. క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నారంటే KS అడుగుతున్నారు. 11x. 11 3s are 33 - 9. 33 - 9 అంటే ఎంత? 24 years. అది ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 నుంచి మనకి అప్రాక్సిమేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎక్కువ ఎగ్జామ్లో PO స్కేల్ 1 ఆఫీసర్ అయితే అప్రాక్సిమేషన్స్ ఇస్తారు. అలా కాకుండా మనకి ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఎక్కువ సింప్లిఫికేషన్స్ ఇస్తారు. అయితే క్వశ్చన్ చూద్దాం. 720% ఆఫ్, ఇక్కడ రాస్తున్నా మళ్ళీ, 720% ఆఫ్ ఎంత అది చెప్పండి? 25 + 100% ఆఫ్ 75 = x × 5. 720% ఆఫ్ 25 అన్నా 25% ఆఫ్ 720 అన్నా ఒకటే. 720లో ఆఫ్ 360, 360లో ఆఫ్ 180. 100% ఆఫ్ 75 అంటే 75 / 5. రెండు యాడ్ చేసినట్లయితే ఎంత చెప్పండి? 255 / 5. 5 తో 5 హౌ మెనీ టైమ్స్? 51 టైమ్స్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 30% ఆఫ్ వాట్? 600 + 12 × x = 360. దాని నుంచి 12x = 360 - 30% ఆఫ్ 600 అంటే 180. 360లో 180 తీస్తే 180. x = 180/12 అంటే 12 హౌ మెనీ టైమ్స్? 15 టైమ్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 40% ఆఫ్ 230 - 15% ఆఫ్ 100 × మళ్ళీ 4 = x. 40% ఆఫ్ 230 అంటే 4 23s are 92 - percentage 2 zeros cancel 15 4s are 92 - 60 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. రూట్ ఆఫ్ 225 రూట్ ఆఫ్ 576 minus root of 64 divided by 3. 15 + 24 అంటే 39. 39 - 8 అంటే 31/3. 31/3 అంటే అప్రాక్సిమేట్గా ఏమవుతుంది? 10 అవుతుంది. 10 పాయింట్ సంథింగ్. 10 తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్యూబ్ రూట్ ఆఫ్ 8000 క్యూబ్ రూట్ ఆఫ్ 2197 స్క్వేర్ రూట్ ఆఫ్ 961 31. ఈ మూడు యాడ్ చేసినట్లయితే ఎంత? 64 = x³. 64 ఏమని రాయొచ్చు? x వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 నుంచి 67 వరకు మళ్ళీ డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే డేటా రాసుకుందాం. మనకి డేటా ఏమి ఇచ్చారంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి సంబంధించి బర్గర్స్, పిజ్జాస్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ 5 లైన్స్ కాబట్టి ఒక్కొక్క లైన్ 10 రిప్రజెంట్ చేస్తుంది. ఆ వాల్యూ చూడండి ఎంత? 230. 230. నెక్స్ట్ ఇదెంత? 1. నెక్స్ట్ తర్వాత 220. 220. 240. నెక్స్ట్ 320. 2. నెక్స్ట్ 240.
210. నెక్స్ట్ 280 ఎంత 320. ఇది డేటా. ఈ డేటా మీద క్వశ్చన్స్ అడిగారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ ఆన్ ట్యూస్డే థర్స్డే. ట్యూస్డే చూసినట్లయితే 220, థర్స్డే చూసినట్లయితే 240. రెండింటికి యావరేజ్ ఎంత 230 మైనస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ వెన్స్డే ఫ్రైడే. వెన్స్డే 250, ఫ్రైడే 320. 250 ప్లస్ 320 570. 570 ఆఫ్ ఎంత 285. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే ఏమవుతుంది 55. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. The revenue generated by outlet on Thursday is rupees 14,400. The ratio of the price of each burger and price of each pizza is 5:8. Find the price of the 4 burgers and 3 pizzas. ఫస్ట్ అయితే ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఏ రోజున అడుగుతున్నారు, ఏ రోజున ఇచ్చారు చూడండి. థర్స్డే. థర్స్డే రోజున ఫస్ట్ బర్గర్స్ 240. ఒక్కొక్క బర్గర్ యొక్క ప్రైస్ ఎంత 5x. అలాగే పిజ్జాస్ ఎన్ని ఉన్నాయి చూడండి అదే రోజున. సో వెన్స్డే రోజున వెన్స్డే కదా థర్స్డే రోజున 210 ఇంటూ 8x. ఈ వాల్యూ మన క్వశ్చన్ ఎంత అన్నారు 14400. ఓకేనా. సో అయితే సింప్లిఫై చేస్తే x వాల్యూ 5 ఇంటూ 240 అంటే 1200x ప్లస్ 210 ఇంటూ 8 అంటే 168. x ఈజ్ ఈక్వల్స్ టు 14400. ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందంటే 2880. x ఈజ్ ఈక్వల్స్ టు 14,400. ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. x వాల్యూ ఎంత వచ్చింది 5. అయితే ఇప్పుడు క్వశ్చన్లో 4 బర్గర్స్. ఒక్కొక్క బర్గర్ యొక్క ప్రైస్ ఎంత 5x. 4 ఇంటూ 5 ఇంటూ 5 ప్లస్ పిజ్జాస్ 3 పిజ్జాస్ 3 ఇంటూ ఒక్కొక్క పిజ్జా యొక్క ప్రైస్ ఎంత అని అంటే 5 ఇంటూ 8. సింప్లిఫై చేస్తే 4 5s are 20, 20 5s are 100, 8 5s are 40, 40 3s are 120. టోటల్గా ఎంత పడుతుంది చెప్పండి 220 పడుతుంది. ఆప్షన్ డి అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ ఆన్ వెన్స్డే. బర్గర్స్ వెన్స్డే రోజు 320 ఈస్ టు పిజ్జాస్ సోల్డ్ ఆన్ ట్యూస్డే. పిజ్జాస్ సోల్డ్ ఆన్ ట్యూస్డే ఎంత 240. 8తో 8 4 టైమ్స్, 8తో 8 3 టైమ్స్, 4:3. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు బర్గర్స్ ఎంత ఉన్నాయో చూడండి 280. అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ మండే. పిజ్జా సోల్డ్ ఆన్ మండే ఎంత 180. ఎంత ఎక్కువ 100 ఎక్కువ. 180కి 100 అయితే 100కి ఎంత. సో 100 డివైడెడ్ బై 180 ఇంటూ 100%. 0 0 క్యాన్సిల్. 2తో 2 5 టైమ్స్, 2 9 టైమ్స్. 5/9 అంటే ఎంత చెప్పాను 55.55%. అప్రాక్సిమేట్గా ఏం తీసుకుందాం 55% తీసుకుందాం. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ద నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ సాటర్డే. x plus 10% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ వెన్స్డే. ఓకేనా. పిజ్జా సోల్డ్ ఆన్ వెన్స్డే ఎంత చూడండి 250. సో ఆ 250 కన్నా ఎంత ఎక్కువ అని అంటే x ప్లస్ 10% ఎక్కువ. చూద్దాం ముందు ఈ వాల్యూ మనకు తెలియదు కదా. తర్వాత ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ సాటర్డే, నెంబర్ ఆఫ్ పిజ్జా సోల్డ్ ఆన్ సాటర్డే 25% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ బర్గర్ సోల్డ్ ఆన్ ఫ్రైడే. 280 కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ 25% ఎక్కువ. 10% అంటే అదే 25% అంటే 1/4 పార్టే కదా. 280లో ఆఫ్ 140, 140లో ఆఫ్ 70. 280 కన్నా 70 ఎక్కువ అంటే ఎంత 350. ఇక్కడ 350 అనేది 250 కన్నా ఎంత ఎక్కువ 100 ఎక్కువ. 250కి అయితే 100, మరి 100కి ఎంత 100 డివైడెడ్ బై 250 ఇంటూ 100%. 50తో 52 టైమ్స్, 50తో 55 టైమ్స్. 2/5 అంటే ఎంత పర్సెంటేజ్ 40%. x plus 30 is equal to 40% అయితే x వాల్యూ ఎంత 30%. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 to 71 మనకి ఏంటంటే కేసులో డిఏ ఇచ్చారు. సో చూద్దాం. ఫస్ట్ అయితే డేటా ఇచ్చారు, దాని ప్రకారం డేటా రాసుకొని సో క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నారంటే యావరేజ్ పాపులేషన్ ఆఫ్ 3 టౌన్స్ ఏబిసి అన్నారు. ఏబిసి నేను ఇక్కడ రాసుకున్నాను. ఏబిసి
టోటల్ ఇక్కడ తీసుకోండి. అలాగే టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ సి. సో మనకి ఏంటంటే మధ్యలో చూడండి మేల్స్ ఫీమేల్స్ యూజ్ చేశారు కాబట్టి సో మేల్స్ డేటా రాసుకుందాం, ఫీమేల్స్ డేటా రాసుకుందాం, టోటల్ రాసుకుందాం. సో మనకి టోటల్లో ఓవరాల్గా యావరేజ్ మనకి ఎంత ఇచ్చారంటే 12,000 ఇచ్చారు. యావరేజ్ 12,000 అంటే టోటల్ ఎంత అవుతుంది చెప్పండి? టోటల్ ఎంత అవుతుంది? 3,000 కాదు 36,000. అటు టోటల్ చూసి ఇటు టోటల్ చూసి ఎంత రావాలి? 36,000 రావాలి. తర్వాత ద టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ సి. టౌన్ సి 83 2/3 అన్న 83 1/3 అన్న ఒకటే. 83 1/3% అంటే ఏంటి? 5/6 ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ. అంటే టౌన్ ఏ పాపులేషన్ 6x అనుకుంటే టౌన్ ఏ పాపులేషన్ 6x అనుకుంటే టోటల్ కదా అన్నారు, మేల్ కాదు టోటల్. టోటల్ ఇక్కడ 6x అనుకుంటే టౌన్ సి యొక్క పాపులేషన్ ఎంత? 5x. ఓకేనా? తర్వాత ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద మేల్స్ అండ్ మేల్స్ ఆఫ్ టౌన్ బి అండ్ ఫీమేల్స్ ఆఫ్ టౌన్ సి. మేల్స్ టౌన్ బిలో 16y అనుకుంటే సిలోని ఫీమేల్స్ ఎంత అన్నారు? 7y అంటున్నారు. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ బి ఈజ్ 2,000 మోర్ దెన్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఏ. టౌన్ ఏ కన్నా ఎంత ఎక్కువ అన్నారు? టౌన్ బి యొక్క టోటల్ పాపులేషను టౌన్ ఏ కన్నా ఎంత ఎక్కువ అన్నారు? 2,000 ఎక్కువ అన్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూడు ఎక్స్లోనే ఉన్నాయి. 6x + 2,000 5x. ఆ మూడు కలిపినట్లయితే 6x 12x 12x + 5x అంటే 17x + 2,000 ఏమని చెప్పొచ్చు? 36,000 అని చెప్పొచ్చు. దాని నుంచి 17x = 36,000 - 2,000 34,000. దాని నుంచి x వాల్యూ ఏమవుతుందో చెప్పండి? x వాల్యూ 2,000 అయితే ఇప్పుడు చెప్పండి 6x వాల్యూ ఎంత? 12,000. మరి 6x + 2,000 అంటే 14,000. 5x అంటే 10,000. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వరకు అయిపోయింది మనకి. సో నెక్స్ట్ చూసినట్లయితే మేల్స్ ఆఫ్ టౌన్ సి is 500 మోర్ దెన్ ది మేల్స్ ఆఫ్ టౌన్ ఏ. మరి మేల్స్ ఆఫ్ టౌన్ ఏ ఎంతో మనకు తెలుసా? తెలీదు. మేల్స్ ఆఫ్ టౌన్ ఏ ఎంతో మనకు తెలీదు. సో అయితే ఒక పని చేద్దాం, జడ్ అనుకుందాం. ఇది జడ్ అనుకుంటే అంతకన్నా ఎంత ఎక్కువ అన్నారు ఇక్కడ? సో మేల్స్ ఆఫ్ టౌన్ సి ఎంత ఎక్కువ అన్నారు? 500 ఎక్కువ అన్నారు. జడ్ + 500. తర్వాత ఫీమేల్స్ ఆఫ్ టౌన్ సి is 500 more than females of town C 500 more than the half of the females of town A. Okay, half of the females of town A. So ఇక్కడ మనకి సో మేల్స్ ఆఫ్ టౌన్ ఏ, ఇది మేల్స్ ఆఫ్ టౌన్ సి is 500 more than the males of town A అన్నారు. మేల్స్ ఆఫ్ టౌన్ ఏ కన్నా ఇది సరిపోయింది. తర్వాత ఫీమేల్స్ ఆఫ్ టౌన్ సి is 500 more than the half of the ఫీమేల్స్ ఆఫ్ టౌన్ ఏ. మరి ఫీమేల్స్ ఆఫ్ టౌన్ ఏ మనకు తెలుసా? తెలీదు. ఓకేనా? ఫీమేల్స్ ఆఫ్ టౌన్ ఏ మనకు తెలీదు. ఇదేమనుకుందాం మరి? అందులో అదే స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఫీమేల్స్ అయినా ఉంది, ఇక్కడ మేల్స్ ఉందా? ఫీమేల్స్ అయినా ఉంది. మరి మనకు అక్కడ ఫీమేల్స్ తెలియదు కదా. ఇక్కడ ఫీమేల్స్ మనకు తెలుసా? తెలీదు. 7y = ఏమన్నారంటే సో ఇక్కడ ఫీమేల్స్ మనకు తెలీదు. ఆ ఫీమేల్స్ని మనం ఎక్స్ అనుకుంటే సో x/2 కన్నా ఎంత ఎక్కువ అన్నారు? అక్కడ స్టేట్మెంట్ మేల్స్ అని తీసుకోండి. ఇప్పుడు మేల్స్ అనుకుంటే ఏమని చెప్పొచ్చు? మేల్స్ జెడ్ అనుకుంటే z/2 కన్నా ఎంత ఎక్కువ అన్నారు? z/2 కన్నా ఎంత ఎక్కువ అన్నారు? 500 ఎక్కువ. ఓకేనా? 7y బదులు నేను ఏమని రాయొచ్చు? z/2 + 500. అయితే ఇది మొత్తం కలిపి మనకు తెలుసు. ఇది మొత్తం కలిపి ఎంత? అది మొత్తం కలిపి ఎంత? 10,000. ఓకేనా? z + 500 + z/2 + 500 ఏమని రాయొచ్చు? 10,000. సింప్లిఫై చేస్తే z + z/2 అంటే 3z/2 = 5,000 అంటే 9,000 అవుతుంది. దీని నుంచి 3తో 3 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. జెడ్ వాల్యూ ఏమని చెప్పొచ్చు? 6,000 అని తీసుకోండి. జెడ్ వాల్యూ ఎప్పుడైతే 6,000 అవుతుందో ఈ జెడ్ వాల్యూ ఇది 6,000 అయిందని అంటే
ఇది కూడా ఏమవుతుంది 6000 అవుతుంది. ఇక్కడ Z ప్లస్ 5000 అంటే ఇది ఏమవుతుంది 6500. అది 6500 అయితే ఇది ఏమవుతుంది 7y వాల్యూ 3500 అయితే 16y వాల్యూ ఏమవుతుంది 7 5 టైమ్సే కదా. ఇది 500 అయితే ఇదేమవుతుంది 8000. ఇది 8000 అయితే ఇదేమవుతుంది 6000. ఓకేనా. సో ఇక్కడ మేల్స్ తీసుకోండి సరిపోద్ది. అక్కడ ఫీమేల్స్ అయితే మనం చేయలేం కదా. సో ఎక్కడంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఫీమేల్స్ బదులుగా మేల్స్ తీసుకోండి. డేటా మొత్తం మన దగ్గర ఉంది. ఓకేనా. ఇలా మీరు ఇటు సమ్ చేసినా కానీ 6000 8000 14000 ఇదంతా టోటల్ 20500. ఇటు సమ్ చేస్తే 12000 15500. సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని అక్కడ ఉన్నాయి. సో అయితే దాని ప్రకారం మనకి ఏ క్వశ్చన్ అవసరం అవుతుందో ఆ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ టుగెదర్. మేల్స్ ఆల్ ద టౌన్స్ ఎంత చెప్పండి. మేల్స్ ఆల్ ద టౌన్స్ ఎంత ఉంది 20500. 20500 is how much more than the total number of females of all the towns. ఇది ఎంత 15500. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5000. సో ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. If in another town D యాక్చువల్గా ఇక్కడ లేదు, total population is 25% more than the total population of town B. టౌన్ బిలో యాక్చువల్గా టోటల్ పాపులేషన్ ఎంత ఉంది 14000 కన్నా 25% ఎక్కువ అంటే 1/4 పార్ట్ ఎక్కువ. అంటే ఎంత ఎక్కువ 3500 ఎక్కువ. 14000లో హాఫ్ 7000, 7000లో హాఫ్ 3500 ఎక్కువ. అలాగే ద రేషియో బిట్వీన్ ద మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆఫ్ టౌన్ డి. సో మొత్తం ఇక్కడ ఎంత ఉందని అంటే మనకి 17000 ఇక్కడ రాస్తున్నా 17500. సో అందులో మేల్స్ ఫీమేల్స్ రేషియో అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి 35 పార్ట్స్ చేయాలి. దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద మేల్స్ ఆఫ్ టౌన్ డి. మేల్స్ ఎన్ని పార్ట్స్ 18 పార్ట్స్ ఈచ్ టు ఫీమేల్స్ ఆఫ్ టౌన్ బి. ఫీమేల్స్ ఆఫ్ టౌన్ బి ఎంత 6000. 35 తో 35 5 టైమ్స్ 2 zeros to 2 zeros క్యాన్సిల్. అలాగే 5 18s ఆర్ 90:60. 90:16 ఏమని రాయొచ్చు 3:2 అని రాయొచ్చు. ఆప్షన్ ఏ కింద మన ఆన్సర్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ టౌన్ బి, ఫీమేల్స్ ఇన్ టౌన్ సి. మేల్స్ ఇన్ టౌన్ బి ఎంత 8000. అలాగే ఫీమేల్స్ ఇన్ టౌన్ సి 3500. రెండు కలిపినట్లయితే ఎంత వస్తుంది 8000 ప్లస్ 3500 11500. 11500లో హాఫ్ 11500లో హాఫ్ ఎంత 11500లో హాఫ్ 5725. అలాగే యావరేజ్ బిట్వీన్ ఫీమేల్స్ ఆఫ్ టౌన్ బి. ఫీమేల్స్ ఆఫ్ టౌన్ బి ఎంత 6000. అలాగే టౌన్ సి ఫీమేల్స్ ఆఫ్ టౌన్ సి ఎంత 3500. రెండు కలిపి ఎంత 9500. 9500లో హాఫ్ ఎంత 4000 ఎంత 4725. ఎన్నిటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇది 1000 లేదు. యావరేజ్ ఆఫ్ మేల్స్ ఆఫ్ టౌన్ బి మేల్సే కదా తీసుకున్నాం. ఎక్కడెక్కడ మేల్స్ ఇన్ టౌన్ సి. ఓకే ఇక్కడ 6500 కదా. ఓకే 6500 ప్లస్ 6000 అంటే 12500. 12500లో హాఫ్ ఎంత 6250. ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది 50 కదా వస్తుంది 5750. రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది 500. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ టౌన్ ఏ. మేల్స్ ఇన్ టౌన్ ఏ ఎంత అంటే 6000. అలాగే ఫీమేల్స్ ఇన్ టౌన్ ఏ అది కూడా 6000. అలాగే ఫీమేల్స్ ఇన్ టౌన్ బి అది కూడా 6000. మూడు 6000కి యావరేజ్ ఎంత 6000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఒకసారి మళ్ళీ సింబల్స్ చెప్తున్నా చూడండి. మనకుండే సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ అయితే మన సింబల్స్ మైనస్ మైనస్ వస్తాయి. మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ వస్తాయి.
సో ఇక్కడ మైనస్ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ మైనస్ వస్తుంది. ఫస్ట్ వన్ లార్జర్ నెంబర్, సెకండ్ వన్ స్మాలర్ నెంబర్. ఎప్పుడైనా కానీ ఈ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉల్టా సింబల్స్ తీసుకోవాలి మీరు. ఇక్కడ ప్లస్ చూడగానే ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ చూస్తే ప్లస్ పెట్టాలి, ప్లస్ చూస్తే మైనస్ పెట్టాలి, మైనస్ చూస్తే ప్లస్ పెట్టాలి. అలాగే ఇక్కడ ప్లస్ చూసినట్లయితే కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే రెండు సేమ్ సింబల్స్ రావాలి. ఫస్ట్ ఇది మైనస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది మైనస్ సే. ఇక్కడ ఫస్ట్ ఇది ప్లస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది ప్లస్ సే. ఒకవేళ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే రెండు ఉల్టా సింబల్స్ ఉండాలి. ఫస్ట్ ఇది మైనస్ అంటే ఖచ్చితంగా సెకండ్ ఏమై ఉండాలి, దానికి ఆపోజిట్ సింబల్ ప్లస్ అయి ఉండాలి. ఫస్ట్ ఇది ప్లస్ అంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ సింబల్ మైనస్ అయి ఉండాలి. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ కి ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎక్స్ వాల్యూ మైనస్ ప్లస్ మైనస్ 100 అంటే ఏమొస్తుంది చెప్పండి, 25 ఆర్. తర్వాత ఇక్కడ ప్లస్ ప్లస్ 15 వన్స్ ఆర్, అంతేనా? 15 ప్లస్ 1. ఫస్ట్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73లో సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి, మైనస్ ప్లస్. 80 అంటే 10 8s ఆర్. తర్వాత సెకండ్ దానికి ప్లస్ ప్లస్ వస్తాయి, ప్లస్ ప్లస్ అంటే ఏమొస్తున్నాయి చెప్పండి, 17 10s ఆర్. ఫస్ట్ రిలేషన్ చూస్తే లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్, ఎక్స్ లెస్ దెన్ వై. నెక్స్ట్ 74 ఫ్రీ క్వశ్చన్. ఎందుకనంటే ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా ప్లస్ ప్లస్ వస్తాయి, సెకండ్ దాంట్లో మైనస్ మైనస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ తో స్టార్ట్ అయింది, నేను ఇక్కడ ప్లస్ 0 = 0 అని చెప్పొచ్చు కదా. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 75లో చూసినట్లయితే ఫస్ట్ దానికి ప్లస్ ప్లస్ వస్తాయి, 8 6s ఆర్ 48. నెక్స్ట్ ప్లస్ ప్లస్ వస్తుంది, 12 8s ఆర్. ఫస్ట్ రిలేషన్ చూస్తే లెస్ దెన్ ఈక్వల్ లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఇట్స్ ఎ ఫ్రీ క్వశ్చన్. సో కాన్స్టెంట్ పక్కన ఇచ్చిన క్వశ్చన్లో రెండు ఈక్వేషన్లో మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ 77 నుంచి మనకి అగైన్ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ట్యాప్ ఏ ఫిల్స్ ఎ ట్యాంక్ alone in 30 minutes, ట్యాప్ బి 45 minutes, ట్యాప్ సి empty the tank 1/3 the rate at which A fills it. If all three pipes open together, then in how many minutes the tank is filled? First అయితే A can fill the tank in how many minutes? A can fill the tank in 30 minutes, B can fill the same tank in 45 minutes. LCM ఎంత 90. ఇక్కడ 3 ఎఫిషియన్సీ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 2. అయితే C ఎఫిషియన్సీ ఎంత అన్నారంటే ఏలో 1/3 అంటే ఎంత 1. నేను -1 అని ఎందుకు తీసుకున్నా, ఎంటీ ద ట్యాంక్. ఇప్పుడు టోటల్ వర్క్ 90, ముగ్గురు కలిపి చేయాలి. చేయాలంటే 3 + 2 5 5 - 1 4. 90/4 అంటే ఎంత 22.5. 22.5 అంటే 22 minutes plus 30 seconds. 22 minutes plus 30 seconds. So option C. Next question number 78. An article is marked up by 40% above its cost price. The article is sold after giving a 2490 discount. If the article had been sold for rupees 1455 more, then there would have been a 30% profit. Then find the profit or loss originally. ఓకేనా? సో అయితే క్వశ్చన్లో నేను కాస్ట్ ప్రైజ్ని 100x అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత, లైక్ కాస్ట్ ప్రైజ్ని 100x అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత 140x. ఫస్ట్ అయితే ఇందులో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, 2490 డిస్కౌంట్ ఇస్తున్నారు. 2490 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ 2490 డిస్కౌంట్ ఇవ్వకుండా ఆర్టికల్ని 1455 ఎక్కువ కమ్మాలంటే డిస్కౌంట్ని తగ్గించాలా పెంచాలా? ఇక్కడ మార్కెట్ ప్రైస్లో నుంచి 2490 డిస్కౌంట్ ఇచ్చి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్ముతున్నారు. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ని కనుక 455 పెంచితే, అదే 1455 పెంచితే ఇటు పెంచడం అంటే డిస్కౌంట్ని తగ్గించినట్టే పెంచినట్టా? ఇలా ఇది సెల్లింగ్ ప్రైస్ని 1455 పెంచినట్లయితే అంటే ఇటు వెళ్ళాలి కదా, అంటే డిస్కౌంట్ ఏం చేస్తున్నట్టు తగ్గిస్తున్నట్టు. ఓకేనా? అంటే డిస్కౌంట్ ఎంత తగ్గిస్తే 1455 తగ్గిస్తే, డిస్కౌంట్ని 1455 తగ్గిస్తే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లు 5. 8 - 5 అంటే 3. తర్వాత 4 - 4 0 1035 డిస్కౌంట్ ఇచ్చినట్లు. 1035 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు
1035 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 30% ప్రాఫిట్ వస్తుందని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 130x. ఎందుకని 30x ప్రాఫిట్ అంటున్నారు అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు 130x అమ్ముతున్నారంటే 140x మార్కెట్ ప్రైస్ ని 130x అమ్ముతున్నారంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు 10x. ఆ 10x వాల్యూ ఎంత 1035. దాని నుంచి కాస్ట్ ప్రైస్ 100x వాల్యూ ఎంత 10350. ఓకేనా. అలాగే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత 140x అంటే 14 into 1035. 14 5s are 70, 14 3s are 42 plus 7. 14 5s are 70 plus 3 70, 14 3s are 42 plus 7 అంటే ఎంత. తర్వాత నెక్స్ట్ ఎంత క్యారీ 4 క్యారీ. 14 1s are 14 plus 4 అంటే ఎంత. క్వశ్చన్ ఏమడుగుతున్నారు అసలు ఒరిజినల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నారు. 14 1s are 14 plus 4 అంటే ఎంత వస్తుంది ఎంత. ఇక్కడ మనకి ఒక ఇంతేనే వస్తుంది. 100x వాల్యూ అంటే 10,350. తర్వాత 140x అంటే 14 into 1035. 14 5s are 70, 7 క్యారీ. 14 3s are 42 plus 7 49. 4 ఇక్కడ రాసుకున్నాను. 14 1s are 14 అంటే ఎంత అవుతుంది 14,490 అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి డిస్కౌంట్ యాక్చువల్గా ఎంత ఇచ్చాడు 2490 ఇచ్చాడు. ఇనీషియల్గా డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 2490 ఇచ్చాడంటే ఎంత అమ్ముతున్నాడు 12,000 అమ్ముతున్నాడు. ఎంత కొన్నాడు 10,350 కొన్నాడు. ఎంత అమ్ముతున్నాడు 12,000 అమ్ముతున్నాడు. మరి ప్రాఫిట్ ఎంత వస్తుంది 1650. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. Question number 79 lo the length of the two trains are 180 meters and 240 meters. If they are going in the same direction, the faster train takes 42 seconds to pass the slower train completely, and if they are going in opposite directions, they pass each other completely in 7 seconds. Find the speed of the slower train. First అయితే రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్ళడం అంటే s1 - s2. సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినా 2 ట్రైన్స్ యొక్క లెంత్ ని కవర్ చేయాలి. 2 ట్రైన్స్ యొక్క లెంత్ ఎంత 420. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు అయితే 7 సెకండ్స్ పడుతుంది. సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు అయితే 42 సెకండ్స్ పడుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది 10 మీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినట్టయితే s1 plus s2 అదే లెంత్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది 7 సెకండ్స్. 7 హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. s1 - s2 వాల్యూ 10, s1 plus s2 వాల్యూ 60. క్వశ్చన్ లో ఫైండ్ ద స్లోవర్ ట్రైన్ స్పీడ్. అందులో మైనస్ తర్వాత ఉన్న వాల్యూ కావాలి. మైనస్ ముందున్న వాల్యూ కావాలి అని అంటే సమ్ డివైడెడ్ బై 2. మైనస్ తర్వాత ఉన్న వాల్యూ కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. 60 - 10 అంటే 50/2. 50/2 అంటే ఆన్సర్ ఏమవుతుంది 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. Akhil bought 2 articles for ₹6, x plus 500 respectively. He sold costlier article at 16% loss, other one 20% profit. In occur no profit, no loss in overall transaction. Find the selling price of costlier item. So 16% loss అంటే 84% కమ్మాలి. 84% అంటే 84 అనేది 7 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ బి కానీ ఆప్షన్ ఈ కానీ మీ ఆన్సర్ కావచ్చు. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. ఓకేనా. 16% లాస్ అన్నారు అంటే -16. ఇంకొక ఆర్టికల్ పైన 20% ప్రాఫిట్. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో లాస్ లేదు ప్రాఫిట్ లేదంటే 0%. అలిగేషన్ రూల్ అప్లై చేస్తే 20 - 0 అంటే 20, 0 - -16 అంటే 16. ఈ రేషియో ఎంత అవుతుందో చెప్పండి. ఈ 5:4 అనేది ఏంటి కాస్ట్ ప్రైజెస్ యొక్క రేషియో. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఆ 1 పార్ట్ వాల్యూ ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైజ్ లో డిఫరెన్స్. ఆ కాస్ట్ ప్రైజ్ లో డిఫరెన్స్ ఎంత ఉంది అది x, ఇది x plus 500. డిఫరెన్స్ ఎంత 500. అయితే కాస్ట్లీయర్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 పార్ట్స్. ఓకేనా. కాస్ట్లీయర్ ఐటమ్ అంటే ఇది కదా. ఓకేనా. దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత 2500. క్వశ్చన్లో అడిగింది కాస్ట్ ప్రైజా సెల్లింగ్ ప్రైజా. ఇందులో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్
డిస్కౌంట్ కాదు, ఎంత పర్సెంటేజ్ లాస్కి అమ్ముతున్నాడు? 16% లాస్. ఓకేనా? 16 × 25, 16 × 25 అంటే ఎంత? 400 లాస్ వస్తుందంటే ఎంతకు అమ్ముతున్నాడు? 2100. దట్ ఈస్ ఆప్షన్ బి.